నీ తలక గిరా గిరా అని తిరుగుతూ ఉంటా అని చెప్పావే, ఆ, ఆ టైంకి వచ్చుండా. సరే కానీ మేడం వచ్చిండదా? ఏ మేడం సార్? అదేరా నా బ్యాగ్ ఇచ్చున్నది కదా తను. ఇప్పుడే జస్ట్ అలా లోపలికి వెళ్ళారు అంతే సార్. అబ్బా మళ్ళీ మిస్ అయిందా? అంతా రాక్షసి వల్లే. నా గురించి ఏమైనా అడిగిందా? సేమ్ మళ్ళీ అదే క్వశ్చన్. సార్ మీకు దమ్ముంటే నిజం చెప్పండి సార్, మీరు మేడంని లవ్ చేస్తున్నారు కదా? అమ్మా ఏం మాట్లాడుతాండవరా? అలా అనుకోవడం తప్పు కదా. అది కొట్టి చెప్పాలా, కొట్టకుండా కూడా చెప్పచ్చు. నేను హెల్ప్ చేసానే తను ఉప్మా ఇచ్చింది, తనకు థ్యాంక్స్ చెప్దామని వచ్చిందా లేదా అని అడుగుతున్నాను అంతే. దానికి ఏదేదో అనుకుంటావా? అవును సార్, మీ ఇద్దరి మధ్యన ఏం లేదు సార్. నాకే పని పాట ఏం లేక బుర్ర పని చేయక దిమాగ్ ఖరాబ్ అయ్యి మీ ఇద్దరి మధ్యన రూమర్స్ క్రియేట్ చేస్తున్నాను సార్. సారీ సార్. ఓకేనా సార్? అరే గట్టి తగిలి ఉండదా? పర్లేదు సార్, మామూలే మాకు. తను నా గురించి ఏమైనా అడిగితే మర్చిపోకుండా చెప్పు. అవ్వా ఏమీ ఉండదురా. చాలు, ఇక చాలు. మీ ఇద్దరు నన్ను బ్రోకన్ చేసి డ్రామాలు ఆడుతున్నది చాలు. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? లేకపోతే ఏంటి సార్, మీరు ఆవిడ గురించి ఏం అడిగారని ఆవిడ వచ్చి అడుగుతుంది, మీరేమో ఆవిడేం అడిగిందని మీరు అడుగుతారు. అదేందని అడిగితే మాత్రం ఏం లేదంటారు, కోపడతారు, కొడతారు కూడాను. సారీ గణేష్. పర్లేదులేండి. అంటే తను నా గురించి అడిగింది, ఇప్పుడు తన గురించి నేను అడిగిన విషయం చెప్తాను ఖచ్చితంగా. చెప్పకూడదు. మరేం చేయాలి? అసలు మీ గురించి ఏం అడగలేదండి, అసలు ఏం పట్టనట్టు పట్టించుకున్నట్టు ఉన్నాడని చెప్పాలి. అబద్ధం ఎందుకు చెప్పాలి సార్? నిజం చెప్పకూడదు కాబట్టి. నిజం ఎందుకు చెప్పకూడదు? అబద్ధం చెప్పాలి కాబట్టి. అర్థం కాలేదు సార్. అన్ని నిదానంగా నీకే అర్థమవుతాయి కానీ నేను చెప్పినట్టు చెయ్యి. మీరు చెప్పినట్టు చేయాలంటే ఈ మాత్రం చాలదు సార్. మీ డబ్బులు మీరు తీసుకోండి సార్. ఏంట్రా రివెంజా? టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటారు సార్ దీన్నే. డబ్బులు రిటర్న్ ఇస్తావేంట్రా? అబద్ధం చెప్పమని మీరు 1000 ఇస్తున్నారు, ఆవిడ నిజం చెప్తే 5000 ఇస్తానంటుంది. మేడం బాగా రిచ్ అని నాకు బాగా తెలుసు. ఓహో, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బాగా వాడుకుంటున్నావే. సరే 5000 ఫోన్ పే చేస్తా చూడు.